మీకు గనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. హాయ్, ఒక హాస్పిటల్ కానీ లేదా ఒక క్లినిక్ కానీ ఏ విధంగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తాము. సో మనం డిజిటల్ మార్కెటింగ్ చేసే కంటే ముందు ఏ ఏరియాకి అయితే చేస్తున్నామో మనం మార్కెట్ రీసెర్చ్ చేయాలి. అలానే మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మార్కెట్ రీసెర్చ్ చేయకుండా మనం ముందుకు వెళ్ళకూడదు. అలానే మన హాస్పిటల్ కానీ మన క్లినిక్ కానీ వేరే వాళ్ళకంటే మన హాస్పిటల్ క్లినిక్ ఏ విధంగా డిఫరెంటో యూజర్స్కి మనం క్లియర్గా అనేది చెప్పాలి. మన వెబ్సైట్ కంపల్సరీ యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. అలానే మన వెబ్సైట్లో డాక్టర్స్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి బుకింగ్ ఫామ్ ఉండాలి, అది అప్ టు డేట్ ఉండాలి. అలానే ప్రాపర్ రెస్పాన్స్ కూడా అప్పటికప్పుడు ఇవ్వాలి. అలా అయితేనే వస్తున్న యూజర్స్కి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. అలానే మనం ఎప్పటికప్పుడు హెల్త్ కేర్ టిప్స్ అనేది మనం బ్లాగ్స్ రూపంలో లేదా కంటెంట్ రూపంలో లేదంటే సోషల్ మీడియా రూపంలో మన యూజర్స్కి మనం చెప్పాలి, మనం అది ఫాలో అవ్వాలి. అన్నిటికంటే ముఖ్యం లోకల్ మై బిజినెస్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ లోకల్ మై బిజినెస్లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయాలి, అది అప్ టు డేట్ అనేది మనం ఉండాలి. గూగుల్ మై బిజినెస్లో మనం యూస్ చేస్తున్నప్పుడు మనం లాంగ్ టైల్స్ కీవర్డ్స్, నియర్ మీ కీవర్డ్, లోకల్ కీవర్డ్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఎప్పటికప్పుడు పోస్ట్స్ కానీ వీడియోస్ కానీ టెస్టిమోనియల్స్ కానీ ఫొటోస్ కానీ అప్ టు డేట్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనం లోకల్ మై బిజినెస్ నుంచి మనకు ఎక్కువ బిజినెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఆ విధంగా కూడా మనకు మన హాస్పిటల్ మన క్లినిక్ గ్రోత్ అవుతుంది. మనం మన వెబ్సైట్కి కంటెంట్ మార్కెటింగ్ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ కంటెంట్ మార్కెటింగ్ ప్లాన్లో బ్లాగ్స్ చేస్తూ ఉండాలి. కనీసం వీక్లీ 3 to 4 బ్లాగ్స్ అయినా అప్డేట్ చేయాలి. సో ఇలా అప్డేట్ చేస్తున్నప్పుడు మన బ్లాగ్స్లో లాంగ్ టైల్స్ కీవర్డ్స్ అలానే లోకల్ కీవర్డ్స్ మీన్స్ లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే హాస్పిటల్ గురించి అవేర్నెస్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా మన కంటెంట్ అనేది సోషల్ మీడియాలో కనీసం వారానికి 3 నుంచి 4 పోస్టులు అనేది అప్డేట్ అవ్వాలి. యూట్యూబ్లో మన హాస్పిటల్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. టెస్టిమోనియల్స్ వీడియోస్ అనేది మనం పోస్ట్ చేస్తూ ఉండాలి. సో ఇలా పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే యూజర్స్కి మన హాస్పిటల్ మీద మన క్లినిక్ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇంకొకటి, సో మనకు వచ్చిన రివ్యూస్కి మనం అప్ టు డేట్ అనేది ఆన్సర్స్ అనేది ఇస్తూ ఉండాలి. ఇలా ఆన్సర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే యూజర్స్కి కూడా ఒక నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. దీంతో పాటు మనం ఎక్కడెక్కడ బిజినెస్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సోషల్ మీడియా నుంచి గూగుల్ యాడ్స్ నుంచి మనం ప్రమోట్ చేయాలి. అలానే పీపీసీ యాడ్స్ గూగుల్ యాడ్స్ నుంచి కూడా మన హాస్పిటల్స్ గురించి ప్రమోట్ చేయాలి. అది టెస్టిమోనియల్స్ వీడియోస్కు లేదనుకుంటే ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ ప్రమోట్ చేస్తే ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మన హాస్పిటల్స్ అనేది చాలామందికి తెలవడం జరుగుతుంది. దీంతోపాటు మన వెబ్సైట్కి ఎంతమంది వస్తున్నారు, ఏ సిటీ నుంచి వస్తున్నారు మనం అక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు గూగుల్ అనలిటిక్స్ నుంచి. మనం ఎవ్రీ 10 డేస్కి లేదా 15 డేస్కి మనం గూగుల్ అనలిటిక్స్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ టిప్స్ అని మనం ఫాలో అయితే మనం మన హాస్పిటల్స్కి మన క్లినిక్ని గ్రోత్ చేసుకోవచ్చు ఈజీగా. మీకు ఎవరికైనా మీ హాస్పిటల్కి కానీ క్లినిక్ కానీ డిజిటల్ మార్కెటింగ్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ప్లాన్ కావాలన్నా కూడా నేను ప్లాన్ ఏ విధంగా చేసి ఇవ్వాలో నేను చేసిస్తాను. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ.